ప్రార్థన చేస్తున్నాం. ఇది నా ఆత్మీయతలోకి మనం ముందుకు నడుద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవా, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయనా, స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మా మంచి దేవుడవు, మమ్మలను దర్శించి మమ్మల్ని ఆదరించి బలపరిచి ఈ దిన ఇటు ఆత్మీయత కొరకై సిద్ధపరిచిన వాడు. స్తుతులు నా తండ్రి, నీకే స్తోత్రాలు. ఇటు దిన ఆత్మీయతలో నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించుకునేలో భాగంగా ఇంతవరకు ప్రార్థనలోను, కీర్తనలు పాటలోను, వాక్య పఠనంలో మీరు మాతో ఉన్నారు. అలాగే సండే స్కూల్ పాట, కంఠస్థ వాక్యాన్ని మీ పిల్లల ద్వారా మీరు నడిపించారు. ఈ సమయం ముందు ప్రభువా, ఈ దిన ప్రాముఖ్యతలో మేము నేను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మాకు ఈ దిన ఆత్మీయతను పొందుకున్నట్లుగా మీ మాటల వరకు మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మీరే మాతో ఉండండి, మీరు మాట్లాడండి. ఏ మాటలు మాకు అవసరమో అటు మాటలను మేము పొందుకున్నట్టు మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాను. దయ చూపించండి అయ్యా. అట్టి సహాయం పొందుకొని నిన్ను పరిపూర్ణమైన స్థితిలో నా హృదయంలో భద్రపరచుకొని నేను ఆత్మీయంగా ఆనందిస్తూ ఇటు ఆనందాన్ని అనేకులకు పంచినట్లుగా మీరు చెబుతున్న మీ మాటల్ని నా హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా తెరవబడిన హృదయములు గలవారమై వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయమని ఈ లైవ్లోనూ శబ్ద యంత్రం ద్వారాను చూస్తూ ఉన్న నీ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ముందున్న కార్యక్రమాన్ని ఈ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దిన ఆరాధన కార్యక్రమం కొరకై సిద్ధపడి దేవుడు నడిపించిన మిమ్మల్ని అందరికీ ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తూ ఉన్న దేవుని పిల్లలకి హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. గత కాలంలో ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని మనం వింటూ వచ్చాం. దాని కొనసాగించాం. గత కాలంలో మనం నేర్చుకున్న వాక్య భాగాల్లో దాని యొక్క కొనసాగించాం. ఏంటి ఆరాధన అనగా ఏంటి, ఆరాధన యొక్క అర్థం ఏంటి, ఆరాధన యొక్క రకాలేంటి, ఆరాధన యొక్క విధానం ఏంటి, ఎన్ని రకాల ఆరాధనలు కలవు, ఆరాధన యొక్క నిజస్వరూపం ఏంటో మనం ధ్యానిస్తూ వచ్చాము. నిజమే, వాటిని గురించిన కొంత వివరణని గ్రంథం ద్వారా మనం చూసాం. దీని గురించి చెప్పడానికి మీకు చాలా విషయాలు మీ ముందు ఉంచాను గతంలో. ఇప్పుడు ఆరాధనకు పాత్రుడెవరు అనేది తెలుసుకోవాలి. మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నవి గ్రంథంలో ఉండాలి. ఎవరో ఏదో చెప్తే అది చెప్పారు కదా నేను చేస్తున్నాను అనేటట్టుగా ఉండకూడదు. ఈరోజు క్రైస్తవ్యము ఏ వరవడిలో నడుస్తుంది అని నేను ఆలోచన చేస్తే ఎవరో ఏదో చెప్తారు, అది వాక్యమని, అది సత్యమని ఆయన చెప్పిండు. ఎంత పెద్ద ఆయనో ఆ పెద్ద ఆయన చెప్పిండని ఆ పెద్ద ఆయన చెప్పిందే మనం చేస్తాం. అంతే. ఇక్కడ నిలబడి ఈ స్టేజీలో ఈ స్థితిలో నిలబడి
ఎవరు ఏమి చెప్తే అదే వాక్యం అనే నమ్మే పరిస్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. అంతే కదా, మాకేం తెలుసా ఆయన చెప్పాడు, మేము చేశాము. ఈరోజు క్రైస్తవుల యొక్క స్థితి అలాంటిది. అయితే ఇలా ఇప్పుడున్న పరిస్థితి ఆదిమంలో లేదు, ప్రారంభ క్రైస్తవంలో లేదు. ప్రారంభ క్రైస్తవం అనగా మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఇప్పుడున్న ఒరబడి లేదు, ఇప్పుడున్న విధానాలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఇవి లేవు. ఒకవేళ ఉంటే వాటిని వింటున్న వారే ఇది ఖచ్చితం కాదని చెప్పే స్థితిలో ఆ రోజు సంఘం ఉంది. ఎలా చెప్పగలము ఈ విషయాలంటే, ఒకరోజు పౌలు తన ప్రయాణంలో బెరయాలో వాక్యం చెప్పాడు. బెరయా సంఘంలో వాక్యం చెప్పాడు. వారు ఇరువురు వాక్యం చెప్పిన తదుపరి కూర్చున్నవారు అంటే వింటున్న వారు ఏం చేశారంటే, వారి దగ్గర ఉండబడిన గ్రంథాన్ని చూసి తెరచి పౌలు శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని వాటిని పరిశీలన చేశారు. ఈరోజు దేవుని పిల్లలు ఇట్టి స్థితిని కలిగి ఉండకపోతే మనం మోసపోవటమే కాదు, మనతో ఉన్న వారిని కూడా అదే దాంట్లో తీసుకెళ్తాం. కనుక గ్రంథము ఆ రోజు దేవుడు వారికి ఎంతవరకు ఇచ్చాడో గాని ఈరోజు అదే గ్రంథాన్ని దేవుడు మనకు పరిపూర్ణంగా రాసి మన ముందు ఉంచాడు. ఈరోజు మనం గ్రంథాన్ని చూడకుండా గ్రంథంలో దాగి ఉన్న లేకుంటే గ్రంథంలో వ్రాయబడిన విషయాల్ని ఒకంత పరిశీలనాత్మకంగా అన్వయించుకోకపోతే దానివల్ల కలిగే నష్టం ఎవరికి? మనకే కదా. ఒక తండ్రి, ఒక కుటుంబము, ఒక తల్లి తన కుటుంబం కొరకు ఆహారాన్ని సిద్ధపరిచి వండి అక్కడ పెట్టి ఇది మీరు తినండి అని చెప్తే ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలమ్మా? తినాలా లేదా? తినాలి. ఉంటే తండ్రికి ఆనందము, తల్లికి ఆనందము, కుటుంబం అంతటికి ఆనందం. ఒకవేళ ఇది బాగలేదు, ఇంకో చోట బాగుందంటే అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? మన తండ్రికి, మన తల్లికి లేక కుటుంబానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మన మనస్సులో లేదు. ఇది భౌతికంగా మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, పరమంతున్న దేవుడు ప్రస్తుత కాల దుష్ట యోచనలను ఎరిగి, జాగ్రత్తగా ప్రస్తుత కాలంలో ఏమి జరుగుతుందో ముందుగానే దేవుడు ఎరిగి ఈ లోక సాంప్రదాయాలు, ఈ లోక పద్ధతులను నా సన్నిధికి నడిచిన నా పిల్లలు కలిగి ఉండకూడదనే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. మరి ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? కీర్తనకారుడు ఏమని చెప్పాడు? దివారాత్రములు దాన్ని ఏం చేయాలమ్మా? దివారాత్రులు ధ్యానించకపోయినా ఎవరైనా ఏదైనా అసత్య సమాచారాన్ని మీకు తెలియజేస్తే పొరపాటున దానికి చప్పట్లు కొట్టవాకండి. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, కొట్టమన్నాడని కొడతాం మనం, అంతే కదా. ఇక్కడ నిలబడి అందరు లేచి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఏం చేస్తాను చెప్పండి? అసలు ఎందుకు కొట్టమంటున్నాడో తెలియదు కొంతమందికి, వాళ్ళు ఎందుకు కొడతారో కూడా తెలియదు. ఆయన చెప్పాడు, మనం కొట్టాం. దేవుని పిల్లల విషయంలో, దేవుని పిల్లల యొక్క ప్రవర్తన విషయంలో, దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన విధి విధానాల విషయంలో దేవుడు ఏదైనా చిన్న పొరపాటు తన పిల్లలు చేస్తే ఎంత బాధపడతాడు? మన పిల్లలు ఏదైనా చిన్న పొరపాటు, మన మాట వినకుండా ఏదైనా చేస్తే మనం ఎంత బాధపడతాం? ఇడు వాని సాహసం బట్టి చెడిపోతున్నాడబ్బా, ఏం చేయాలి వీడిని? మాట వింటంలా, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఎన్ని ప్రయత్నాలు చేస్తామో. ఎందుకు? మన పిల్లలు మన మాట వినాలని. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం అదే.
అలాగని తల్లిదండ్రులు వారిని చెడిపోవాలని కోరుకుంటారా? ఏ తండ్రి ఏ తల్లి తన పిల్లలు చెడిపోవాలని కోరుకోరు. నా పిల్లలు ఈరోజు నేను కూలి పని చేస్తున్నాను, నా పిల్లలైతే అది చేయకూడదు అనే ఒక ఉన్నతమైన ఉద్దేశం తల్లిదండ్రులకి. ఈరోజు చాలా మంది పిల్లలు అది గమనించటంలా వీళ్ళు ఎప్పుడు అదే చెప్తుంటారు. తల్లిదండ్రుల గురించిన పిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఎప్పుడు ఇసుకిస్తుంటారు. వాళ్ళ కోపం అన్నమాట. తల్లిదండ్రులు అంటేనే ఈరోజు మీరు చూడండి, చాలా మంది పిల్లలకి తండ్రి కానీ తల్లి కానీ ఏదైనా ఆయన కూర్చో 2 నిమిషాలు మాట్లాడతానంటే వాళ్ళకు ఉండే కోపం అంత ఉంటుందా ఉండదు? తల్లిదండ్రులు పిల్లలకి పొరపాటు. మనం కూడా ఆ స్టేజ్లో నుంచి వచ్చాం. మనం కూడా మా డాడీ నాకు ఏదైనా చెప్తానన్నా, మా మమ్మీ నాతో ఏదైనా మాట్లాడతానన్నా నాకు కోపం. నువ్వేందుకు నాకు చెప్పేది? ఆ స్టేజ్ వచ్చి ఉంటుంది మన పిల్లలకి. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత అలాగ నేను కోప్పడిన విషయాలన్నీ కూడా ఇప్పుడు తలపోసుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నేను ఆ రోజు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టింటానో, ఎంత మనసు కష్టపెట్టింటానో, అసలు నన్ను వాళ్ళు పుట్టించినందుకు నేను ఎంత కష్టపెట్టాను వాళ్ళని అని చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు నేను వెళ్ళిన ప్రతి చోట పిల్లలకి నేను చెప్పే ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని వారికి ఒక బహుమానంగా ఇచ్చాడు. మన తల్లిదండ్రులకి మనం ఎవరమైతే వాళ్ళ బహుమానాన్ని, ఏ బహుమానాన్ని ఎవరు కూడా తక్కువ చేసి చూడటానికి ఇష్టపడరు. మనకి ఏదైనా బహుమానం వస్తే దాన్ని ఒక అఫీషియల్ ప్లేస్ లో ఉంచుతాం. తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం అదే. కానీ ఈరోజు పిల్లల యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటది అంటే, ఎందుకో బయట వాళ్ళతో బాగుంటారు. మా పిల్లలు కూడా అంటారు, నువ్వు బయట వాళ్ళతో బాగుంటావా, మా కాడికి వస్తే నేను కోపడతాను అంటే. దీన్ని ఒక ఇంత లోతుగా పరిశీలన చేయాలి. దేవుడు ఏం చెప్తాడో తెలుసా? మీరు లోకం వైపు చూడవాకండి అంటాడు. ఇది మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఉన్నదే లోకంలో, నువ్వు లోకం వైపు చూడగాకండి. ఈయన ఎప్పుడు అదే చెప్తాడు. ఆయన యొక్క మనస్సు ఏంటో తెలిసిన? లోకంలో పడిపోతే నా మనస్సును గెలుచుకోలేరు, నా ఆనందాన్ని మీరు పొందలేరు. ఆయన యొక్క మనస్సులో అది ఉంది. కానీ పిల్లలు దాన్ని చేరుకునేసరికి చాలా నష్టం జరిగిపోయింది. ఈరోజు నేను మా డాడీని కానీ మా మమ్మీని కానీ లేకపోతే మా అమ్మ నాన్నని నేను ఎంత తిరస్కరించానో, ఈరోజు ఒకంత మోకాలు వేసి తండ్రి సన్నిధిలో కూర్చుంటే దుఃఖమాగదు. అలాగా నేను పెంచబడలేదేమో అనే బాధ. ప్రభు వాక్యం కూడా అదే చెప్తుంది. ఏమని తెలిసిన? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. తల్లిదండ్రుల గురించి ఒక మాట చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇంకొంచెం కిందికి రామ. తండ్రుల గురించి మాట్లాడదాం. గవికిన పిల్లల దగ్గరికి వస్తే కోపడతాం. తండ్రుల గురించి అంటే పిల్లలకి ఏముంటుందట? తండ్రులాగా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. అంటే వీళ్ళు బోధలు పెంచాలంటే వీరికేమి తెలిసి ఉండాలి? ఆ బోధ, ఆ శిక్షణ అనుభవం తల్లిదండ్రులు కలిగి ఉండాలి. తండ్రి మద్యపానము అంటే సారాయి తాగుతా, నువ్వు చర్చికి పో అన్నావు అనుకో, వారికి వెళ్ళి ఇలా చూస్తాడు. ఎవరికెళ్ళి? తండ్రికి వెళ్ళి. ఎలా ఉండి చెప్తున్నాడు ఆయన? ఆయన తాగుతూ కొట్టుకు పోయి సిగరెట్లు తేపో. ఎవరికి చెప్తున్నాడు? కొడుకు చెప్తున్నాడు. ఇలాంటి వారు లేకపోలేదు ఈరోజు వాడు సిగరెట్ తెచ్చాడు, ఈరోజు వాడు మందు తాగుతుంటే చూశాడు, రేపు వాళ్ళ డాడీ కంటే ముందుగా తెలియకుండా తాగుతాడు, మరొక రోజు తెలిసి. అంటే తండ్రి ఏం నేర్పించాడానికి? తండ్రి మనసులో అది లేదు. ఏముందో నువ్వు చర్చికి పో అన్నాడు. వాడు అది చూడు. మనమేంటో మనమల్ని వాళ్ళు చూస్తారు. మన మైండ్ సెట్ ఏంటో అది మన పిల్లలు చూస్తారు.
మన మైండ్ సెట్ నువ్వు మోకరించి ప్రార్థిస్తే, బాగా వినండి, మనం మోకరించి ప్రార్థిస్తే మన పిల్లలకు మనం చెప్పాల్సిన పని లేదు, జాగ్రత్తగా వినండి. నువ్వు మోకరించి ప్రార్థించి దేవుడా వీళ్ళని దీవించని గవికి లేచినా వాళ్ళకి అర్థం కాదు. కొంచెం సేపు నీ మాటలు వాళ్ళకి వినిపించాలి, అది వాళ్ళు గమనిస్తారు. ఈరోజు నీతో కూర్చోరు, నేను చూసిన వెంటనే ఈమెకి ఇదే పిచ్చిలే అనుకుంటారు. పిల్లలు అంతే అనుకునేది, ఈమెకి ఇదే పిచ్చి, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒక వారం చూడరు, ఒక వారం నిన్ను గుర్తు కూడా పెట్టుకోరు. మరొకసారికి కొంతకాలానికి వాళ్ళు ఏం చేస్తారంటే అనుకోకుండా మీ యొక్క మనస్సు వారికి దగ్గరైపోయి వారు కూడా దగ్గరకు వచ్చి కూర్చుంటారు మోకరించేటప్పటికి కూడా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తావంటే, అయ్యా నాకు ఇచ్చిన నీ పిల్లలు నీ కొరకు బ్రతికించాలి అని వాళ్ళ పేర్లు తీసి ప్రార్థిస్తుంటే ఎప్పుడైతే ఆ శబ్దాన్ని వాడు వింటాడో వెంటనే నీకు తెలియకుండా వాడు మోకరించి ఉంటాడు. ఎప్పుడంటే మనము ఆ స్థితిని పిల్లలకు చూపించగలిగితే వెంటనే మన పిల్లలు ఆ స్థితిని కలిగి ఉంటారు. అంటే మనం చూపించాలి, ఆ చూపించిన దాన్ని బట్టి మన పిల్లలు ఆటోమేటిక్గా దానిలోనికి వచ్చేస్తారు. ఇది మనము చేసే ఒక ఉన్నతమైన క్రియ. పిల్లల్ని పెంచే పద్ధతి, పిల్లల్ని పెంచాలంటే మనం పెంచబడి ఉండాలి. పిల్లలకు బోధించాలి, మనకు బోధ తెలిసి ఉండాలి. కనుక భౌతికమైన ఈ స్థితిని మనం పొందడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము. ఇది అంతా దేనికోసము? ఈ భూమి మీద సంతోషంగా ఆనందంగా ఒక దైవికంగా మనం ఉండటానికి మనం చేస్తున్న ప్రయత్నం భౌతికంగా. మరి నిన్ను నన్ను పుట్టించిన తండ్రి అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటారా? మనమే ఇంత ఆలోచన చేస్తూ ఉంటే మనల్ని పుట్టించిన ఆయన ఇంకెంత ఆలోచన చేస్తుంటాడు. ఈరోజు దేవుని వాక్యము మన ముందుకు వచ్చిందంటే దీన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచాడంటే ఆయన మనసులో ఏముందో కూడా చెప్పేశాడు. నేను నీ కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎంత గొప్ప మాట ప్రభు అని చెప్పాడు. మనము ఒక దైవికమైన లోకంలోనికి వెళ్ళాలి. ఆ లోకంలోనికి వెళ్ళటానికి ఈ భూమి మీద మనమేమి చేయాలి? ఊరికే మనం ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళాం. ఈడ ట్రైన్ ఎక్కితే విజయవాడలో దిగినట్లుగా మనం దిగుతామంటారా? ఈడ ఎక్కితే విజయవాడలో దిగుతాం, కానీ ఇక్కడ మనము ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలట? ఇక్కడ ఒక బండి, ఒక ఆత్మీయమైన బండి, ఒక ఆత్మీయమైన వాహనము మనం ఎక్కితే ఎక్కడ దిగాలి? ఎక్కడ దిగాలమ్మా? మన ప్రయాణం ఎక్కడికి? మన గమ్యం ఎక్కడికి? చెప్పమ్మా, ఏంటి మన గమ్యం? ఎటు? దేవుడు రెండు గమ్యాలు మన ముందు ఉంచాడు. రెండు దేవుడే ఉంచాడు. జాగ్రత్తగా వినండి. మన గమ్యం ఎటు? ఏమా? నిత్య జీవమే. అది ఎక్కడ ఉంది? మన గమ్యం ఏంటంటే పరలోకము. మన గమ్యమే కాదు, ఈ భూమి మీద ఉండబడిన మానవులందరూ కూడా ఆ పరలోకము చేరాలనేదే దేవుని యొక్క మనస్సు, ఆలోచన. ద డివైన్ ఆఫ్ గాడ్, దేవుని ఆలోచన. ఆ ప్రయాణము మనము సురక్షితంగా చేరాలంటే ఏదో ట్రైన్లో జనరల్ బోగీలు ఉంటాయి, రిజర్వేషన్ ఉంటాయి, కొన్ని ఏసీలు కూడా. 3 కేటగిరీలు ఎందుకు పెట్టారు నాకు తెలియదు, కానీ సర్వసాధారణంగా ఒకప్పుడు అందరూ జనరల్లోనే ఎక్కేవాళ్ళు. అదేందులే ఆడ మనకని. ఇప్పుడు ఎవరు జనరల్ ఎక్కుతున్నారు, కొంచెం లేట్ అయినా రిజర్వేషన్లోనే ఎక్కుతున్నారు. మీరు హైదరాబాద్ ప్రయాణం ఎలా చేస్తారంటే రిజర్వేషన్ చేసుకుని ఎంత దూరం? అది 300 కిలోమీటర్లు. ఒక రాత్రి ప్రయాణం రిజర్వేషన్ చేసుకుని వెళ్తాం. ఇప్పుడు అందరూ రిజర్వేషన్ అలవాటు పడ్డారు.
ఇంకొంచెము స్థితి కలిగిన వారైతే ఏసీలో వెళ్దామండి అంటారు. ఎట్లా వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళేది, కానీ ఆ ప్రయాణం యొక్క స్థితి ఎలా ఉంటుందో మనకు తెలుసు. జనరల్లో ఎక్కే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో, రిజర్వేషన్లు ఎక్కే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో, ఏసీలో ఎక్కే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో మనం చూస్తే గిన మనకు అర్థమవుతుంది. నాకు తెలిసి నేను ఎక్కువ జనరల్ ఎక్కుతాను. జనరల్లోనే మీరు ఎప్పుడైనా విజయవాడలో రాత్రి 7:30కు వచ్చి అమరావతి ఎక్కి చూడండి. జీవితంలో ఇక జనరల్ ఎక్కకూడదు అనే ఆలోచన వస్తుంది. ముందు నలుగురమే కూర్చుంటాం సీట్లో దొరికితే, కానీ 6 మంది అవుతాం. 6 మంది అయినా కొంచెం ఇరుకైనా పర్వాలేదులే అనుకుంటాం, పోతాం. అంత మాత్రమే కాదు, కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ఉండదు జనరల్. ఒకవేళ ఏదన్నా అడిగితే మీ డాడీ ఇచ్చిందా అంటారు, అంతే. అర్థం ప్రతి ఒక్కరూ ఇంకా తగులాటే. మనం దిగేంత వరకు ఆ గొడవ వినలేక ఈసారి ఖచ్చితంగా రిజర్వేషన్కి వెళ్ళాలనుకుంటారు. కానీ రిజర్వేషన్ చేసుకుంటే కదా వెళ్ళేది. రిజర్వేషన్ చేసుకుంటే వెళ్తాం, లేకుంటే వెళ్ళాం కదా. ఎక్కనిస్తాడా? దొబ్బేస్తాడు. టీసీ దొబ్బేస్తే పర్వాలేదు, ఇంత ఫైన్ కట్టి మధ్యలో దింపేస్తాడు ఆయన. రిజర్వేషన్ ఇదే పొరబడి ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఉంది. అది మనం గమనించాలి. ఎటు పడితే అటు నేను పరలోకం వెళ్తానంటే అంత ఈజీ కాదు. ఈరోజు అందరూ అదే అనుకుంటున్నారు, ఎట్లాగైనా మేము వెళ్తాంలే, మా పాస్టర్ గారు మాకున్నారులే. చాలా మంది పాస్టర్లు నమ్మినంతగా దేవుని నమ్మరు, వాక్యాన్ని నమ్మరు. ఆయన మాటే వారికి శాసనం. ఎవరి మాట? ఎందుకంత పిచ్చి ఆయన అంటే? ఆయన నేను పరలోకం తీసుకుపోయేది ఈయన. మన మైండ్ సెట్ అలా మారిపోయింది. మీరు ఆలోచన చేయండి, మన మైండ్ సెట్ అలా మారిపోయింది. పాస్టర్ను ప్రేమించినంతగా ఇంట్లో వాళ్ళను కూడా ప్రేమించాం మనం. పాస్టర్కి ఇచ్చే గౌరవము ఇంట్లో తల్లిదండ్రులకు ఇవ్వము. నేను పాస్టర్లను ప్రేమించొద్దని చెప్పటంలే, గౌరవించొద్దని చెప్పటంలే. వాళ్ళకంటే ముందు నీ తల్లిదండ్రులే నీకు దేవుడు. వారినిచ్చిన దేవుడు మరీ గొప్పవాడు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి టెంపరవరీగా కొంతకాలం నీ ద్వారా లబ్ధి పొందుకునే వ్యక్తికి మనం ఈరోజు ప్రియారిటీ ఇస్తున్నాం. సో ఇదంతా ఒకంత ఆలోచన చేయగలిగిన క్రైస్తవ్యం ఈరోజు కావాలి, రావాలి, నడవాలి, నడిపించాలి. ఒకవేళ లేకపోతే దానికి కూడా మనం మూల్యం చెల్లించాల్సిందే. ఈ విషయాలన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనము కలిగి ఉన్న ఇట్టి ఆరాధనకి పాత్రుడు ఎవరు? ఎవరు పాత్రుడు? ఆరాధనకు పాత్రుడు ఎవరు? అమ్మా ఎవరు తల్లి? చెప్పు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, చెప్పు. నీకు తెలిసిందే చెప్పు. అది కూడా వాక్యంలోనే చెప్తాం. చెప్పు, మనం ఏం చెప్పావు చెప్పు. ఎవరు తల్లి? పుట్టి ఆరాధనకు పాత్రుడు ఎవరు? మనం చదువుకుంటున్న వాక్యమే కదా, కొత్తదేమన్నా నేను అడిగాను. ఏమ్మా? యేసు ప్రభు. ఇంకా చెప్పండి. మీరు చెప్పేది తప్పని నేను ఎప్పుడూ చెప్పను. నేను వాక్యం చెప్తాను అంతే. ఏమి మన మనసులో ఏముందో అదే బయటకు వస్తుంది. మీరు గమనించండి. నేను అనుకున్నది తప్పు అనుకోకూడదు. మనం బయటపడిపోవాలి. మనం బయటపడిపోతేనే మనము సరి చేసుకుంటాం. బాగా గమనించండి. ఆరాధికుని యొక్క లక్షణం ఏంటో తెలిసిన? సరి చేసుకోవటం. ఆరాధికుని యొక్క నిర్వచనం ఏంటంటే, ఈ భూమి మీద జరిగించబడుతున్న ప్రతి దాన్ని దిద్దుబాటు చేసుకునే ఒక ఉన్నతమైన లక్షణాన్ని కలిగి ఉండటం. ఆరాధన అంటే దిద్దుబాటును ప్రేమించేవాడే ఆరాధికుడు. ఆరాధన చేసేవాడు ఎవరంటే దిద్దుబాటును ప్రేమిస్తాడు. ప్రతిరోజు దేవుడు మనల్ని దిద్దటానికే చూస్తాడు, సరి చేయడానికే చూస్తాడు. మనం ఏదో కలిగి ఉండి అదే అనుకుంటే ఒకసారి ఆలోచన చేయాల్సిందే. యేసు ప్రభు. ఇంకా యేసు ప్రభువేనా ఆరాధికుడు? ఏమా? నువ్వు కూడా పుట్టికే ఓటేసావుగా, రైట్. ఎంతమంది ఎత్తే అంత బలం. అమ్మ మీరు చెప్పండి, ఆరాధనకు పాత్రుడు ఎవరు? అమ్మా
తండ్రి అయిన దేవుడు. ఇంకా ఆమె చెప్పిందని నువ్వు చెప్పకూడదు. తండ్రి అయిన దేవుడు. నువ్వమ్మా మాట్లాడాలి కదా. ఏదో మూగోళ్ళ మాదిరిగా ఈడ మూగోళ్ళే, ఇంటికి పోతే తెలుస్తుంది మన నేను. గట్టిగా మాట్లాడాలి. రైట్, మీరు చెప్పింది తప్పేం కాదు. వాక్యంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మనము ఒకసారి మనం ఏం కలిగి ఉన్నామో చూసుకోవాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి ఒకసారి చదవండి. 24 వచనాల వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతారమ్మా. అమ్మా ఇది చూడండి, మీకు తెలుసో తెలియదో, నేను చాలాసార్లు ఆలోచన చేశాను. ఏం ఆలోచన అంటే, యేసు ప్రభు ఆరాధన గురించి చెప్పేటప్పుడు ఒక సమరయ స్త్రీతో చెప్పాడు. రైట్, చదవండి. ముందు చదువుకుని తర్వాత సంభాషణ. ఒక కాలం వస్తుంది, ఆ కాలం మందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. జాగ్రత్తగా వినండి, ఎవరిని ఆరాధించరు? రైట్, తండ్రి అనేది మైండ్ సెట్ లో ఉంచుకోండి. చదవమ్మా. మీరు మా బాగా చదవాలి, మీరు బాగా చదవాలి. చాలా మీరు చదివేటప్పుడు మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండి వచ్చు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది వచ్చేది ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననేను. అంటే ఈయనకి ఎవరో చెప్పారు. ఆయనకి చెప్పానా? ఆయన చెప్పిందే చెప్పాడు కదా. నేను చెప్తున్నాను అన్నాడా? ఎవరు ఆయన? ఇంతకు ఆయన చెప్పిన ఆయన ఎవరాడా? ఆ మాట మాట్లాడాయన ఆయన ఎవరు? చెప్పిన ఆయన గురించి కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఆయన ఎవరు? ఆ మాట చెప్పిన ఆయన ఎవరు? ఇప్పుడు ఈమెతో మాట్లాడిన ఆయన ఎవరమ్మా? యేసుక్రీస్తు మాట్లాడిన ఆయన గురించి నేను మాట్లాడటం లేదమ్మా. ఇక్కడ ఈమెతో అమ్మ అని పిలిచాడు కదా, ఆయన ఎవరు? ఆ మాట మాట్లాడిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. జాగ్రత్తగా రండి. సుకారణ బావి దగ్గర యేసు ప్రభువు కలిసినప్పుడు, అది యాకోబు బావి దగ్గర జరిగిన సందర్భం. చెప్తున్న ఆయన ఎవరు? యేసు ప్రభు. జాగ్రత్తగా రండి. ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు యెరూషలేములోనైనను ఈ పర్వతం మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపవరు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము. రక్షణ యూదులలో నుండి వస్తుంది, అది కూడా సత్యమే. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలెను. అను కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననేను. అక్కడ కూడా అదే రాయించాను. మీరు ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి సూటిగా ఒకే ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, ఆరాధనకు ఎవరు యోగ్యుడు?
ఎవరు ఆరాధనకి యోగ్యులు? ఇది ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకొక వాక్యాన్ని కూడా నేను చదివిస్తాను. లూకా సువార్త కొంచెం 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 41-42 వచనాలు చదవండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. కుమారుడా, రైట్, చదవమ్మా, చదువుతున్నా. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. ఎక్కడి నుంచి చదివామా? 41-42. అందుకే నేను బైబిల్ తీయాల్సి వచ్చింది. 41-42 41-42 సెకండ్ చాప్టర్ లూకా సువార్త 2వ అధ్యాయము. చదవండి. పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెలుచుండేవారు. ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఎవరైనా? యేసుప్రభు. యేసుప్రభు యెరూషలేము ఎందుకు వెళ్ళాడు? ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళ తల్లిదండ్రులట ఏటేటా యెరూషలేమునకు వెళ్ళేవారు. అక్కడ పస్కా పండుగ జరిగేది. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏర్పరచుకున్న ఆ యెరూషలేములో ఉన్న ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, మొక్కు టొక్కడానికి, ఏమైతే మొక్కు వాళ్ళు చెల్లించాలో అవి చెల్లించడానికి ఏటేటా వెళ్ళేవారు. ఎక్కడికి? యెరూషలేము. ఎందుకు? ఆరాధించడానికి. చెల్లించడం అంటే ఆరాధించడానికి, మొక్కుకోవడానికి వెళ్ళేవారు. ఎవరిని మొక్కడానికి వెళ్ళాడు యేసు ప్రభు? మీ క్లారిఫికేషన్ కోసమే అనమాట, ఏం లేదు. ఎందుకంటే మనము ఒక సాంప్రదాయంలోకి వచ్చేసాం. అట్లానే నేను యేసు ప్రభువుని తండ్రిని వేరు చేసి చూపించాను, దాన్ని కలుపుతాను. మీరేం భయపడవాలి. ఎందుకంటే మన మనస్సులో మనం చేసేది ఏదో మనకు తెలియాలి. అందుకే ఆరాధన యొక్క ఒక ఉన్నతమైన ఉద్దేశము ఈరోజు మనుషులలో పొరబడటము చేత మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని ఆయన వ్యర్థముగా ఆరాధిస్తున్నాం. మనం చేసే ఆరాధన ఎలాంటిది? ఆత్మతో సత్యముతో మనము ఆయన ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. యేసు ప్రభు కూడా ఏటేటా యెరూషలేముకి వెళ్ళి ఆరాధించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మీరు ఒక మాట నన్ను అడగచ్చు, ఆరాధనకు పాత్రుడు ఎవరో ఎప్పుడైనా అర్థమైంది మీకు? ఎవరు? తండ్రి నేనా? ఇంతకు మీరు తండ్రి ఉన్నాడని నమ్ముతారా, నమ్మరా? తండ్రి యేసు ప్రభు అంటారా? ఏమా? ఈ బాధ అంతా దేనికోసమంటే మనము కలిగి ఉన్నది సరి అయిన ఒరవడి కాదు. మనము కలిగి ఉన్న ఒరవడి ఎలాంటిదే అంటే ఒక ఉన్నతమైంది అని చెప్పటానికే మీ ముందు నా ప్రయత్నం. అందుకే ఈరోజు ఆరాధనను మేము చేస్తున్నవా అనుకుంటున్న వారు ఏ స్థితిలో ఉన్నారా అంటే, మేము చేసేది ఆరాధన అండి, అది మేము చేసేది ఆయనకు తెలియదా అనే ఒక ఉన్నతమైన పరిస్థితులలో ఈరోజు మనుషులు ఉన్నారు. ఒక ఉన్నతమైన పరిస్థితి వాళ్ళది. ఏంటంటే ఆయనకు తెలియదా అనే ఆయన్నే పీలెత్తి చూపే ఒక సాంప్రదాయం ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నది.
సరే, యేసు ప్రభు అనే ఒక మాట అక్కడ పెడదాం. మరి యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? ఏం మాట్లాడు. మనందరం ఎవరిని? దేవుడు అనే పదము నామవాచకమా సర్వనామమా? అయ్యన తెలుసా? తెలియదు. మనకి చదువుకున్నారు కదా, తెలుగు తెలుసా? మనం చదివే తెలుగు బైబిల్ జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అనే పదము నామవాచకమా సర్వనామమా? టీచర్, మనమందరం ఎవరిమా అంటే మనుషులము. మనుషులు అనే పదము సర్వనామము. అవునా కదా? మనందరం మనుషులమే కదా. ఏమైనా డౌట్ ఉందా? వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మరెవరైనా ఈ రూపము ఈ స్వరూపము కలిగిన వారందరూ కూడా మనుషులే. ఇది సర్వనామం. మనుషులందరికీ కలిగిన సర్వనామం ఏంటంటే మనుషులు. దేవుడు అనే పదం కూడా సర్వనామము. అలాగని అది అందరికీ అప్లై కాదు. మన మనుషులను కనుక మనుషులనే పేరు, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ భూమి మీద నివసిస్తున్నాం కనుక. ఈ దేహము ఈ మనిషి రూపము శాశ్వతమైందా? అశాశ్వతమైంది. అంటే దీనికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంది. దేనికి? మనిషి అన్న వారికి ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంది. కాబట్టి దీన్ని అంత ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరము లేదు. కానీ దీని ద్వారా ఎవరో ఎక్స్పోజ్ కావాలి. అది ఎవరు అంటే చిన్న విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. మీరు యెహోవా ఎవరంటే దేవుడు అంటున్నారు. దేవుడు అనే పదము సర్వనామము. నేను తిత్రము అని చెప్పను కానీ మనకు తండ్రి ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడా లేడా? మీరు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని, బాప్తిస్మం తీసుకున్నారు ఇంతకు మీరు? పరిశుద్ధాత్మ వరం ఉందా లేదా? అప్పుడప్పుడు వచ్చిపోతుంది. ఎలాగంటే కొంతమందికి అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. పరిశుద్ధాత్మ అనే వరము దైవత్వాన్ని గురించి ఆలోచన చేస్తే ఎంతో ఉన్నతమైన. దేవుని చిత్తం అయితే న్యూ ఇయర్లో దైవత్వాన్ని గురించి ఆలోచన చేద్దాం. నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను, టూకీగా చెప్తాను. చెప్పబోయే వర్తమానం ఏంటంటే ఆరాధనకు పాత్రుడు ఎవరని చూపించడం కోసం మీకు ఇదంతా. ఈ విషయం అంతా నేను ఏం చెప్తున్నానంటే వాక్యం మాత్రమే చెప్తున్నాను. నేను చెప్తున్నాను కదండి, వాక్యాన్ని మాత్రమే మీ ముందు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఎవరు పాత్రుడు అంటే యేసు ప్రభువే చెప్పాడు. ఆయన ఇదిగో ఇది కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? నన్ను ఆరాధించండి. ఎట్లా ఆరాధించాలంట? ఆయన్ను ఆత్మతో సత్యంతో కావాలంటే ఏం కావాలంట? ఆత్మతో సత్యంతో కావాలంటే ముందు మనకేం కావాలి? యథార్థత కావాలి. యథార్థత అంటే అక్కడ బ్యాగ్ ఉందా లేదా? ఉందా లేదా? నేనేమంటానంటే లేదు అన్నాను అనుకో, నువ్వు నన్ను ఏమంటావు? చెప్తాను. నీకేమైనా కళ్ళు పోయినా అంటామా? ఇప్పుడు మనం ఈ పదం వాడమా? కొన్నిసార్లు మన ముందు ఒకటి వస్తువు ఉంటుంది, అది మనకు కనపడదు కానీ మన పిల్లలందరికీ కనపడుతుంది. డాడీ నేను ఆడ పెట్టాను చూడు డాడీ, లేదమ్మా నాకు కనపడటం అనేది అనే ఉంటుంది అది. అప్పుడు అంటారు పిల్లలు, డాడీ నిజంగా నీకు కనపడదు డాడీ అంటే అర్థమైతే తెలిసిన ఇండైరెక్ట్ గా నువ్వు గుడ్డోడివయ్యా అంటారు. అంటే అర్థం ఏంటంటే మనకు ఒకటి కనపడుతుంది అంటే అది నిజం, అది యథార్థం. ఆయన ఆరాధించేవారు అలాంటి వారు కావాలి, యథార్థంగా ఉండాలి. యథార్థత అంటే ఇంకా లోపల ఏమి ఉండకూడదు అని అర్థం. లోపల ఏమి ఓపెన్ హార్ట్ అంటారు తెలుసు కదా. ఆయన ఆరాధించే వాళ్ళు అలాంటి వాళ్ళు కావాలి, యథార్థంగా. ఆయన కోరుకున్నది అది. ఆయన ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారు అంటే యథార్థవంతులు కావాలి. వాళ్ళు ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అది కోరుకుంటున్నాడు ఆయన. ఎవరు కోరుకుంటున్నాడు అంటే తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి కోరుకుంటున్నాడని ఎవరు చెప్పారు మనకి?
యేసు ప్రభువే చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువే చెబితే యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాలి? ఏయ్ నన్ను ఆరాధించండి అని చెప్పాలి. అవునా కదా? మనం ఏదో విన్నాం, ఆ మాట మన మనసులోకి వచ్చిందంటే మనం ఏదో విన్నాం కాబట్టి ఆయనను కూడా ఆరాధించాలి కదా. మనం వాస్తవంగా మనం ఏమి వింటామంటే పాటలు వింటాం. ఈ మధ్య కాలంలో కోసన్న పాటలు మీరు బాగా వింటుంటారు. నాకు కూడా చాలా ఇష్టం పాటలు అంటే ఇష్టమే. మ్యూజిక్ అంటే మరీ పిచ్చిన. దేవుడు ఎందుకో నా చేతులు కట్టేశాడు. ఆ పాటలను బట్టి మనం ఒకసారి ఏమైనామంటే ఆయనే ఆరాధనకి యోగ్యుడు అనుకుంటున్నాం. ఒక చిన్న మాట నేను చెప్తాను. లోపలికి కృష్ణ లోపలికి బాత్రూమ్. నేను ఒక చిన్న మాట నేను చెప్తాను. నేను ఒక స్వీట్ బాక్స్ వినండి ఇక్కడ. నేను ఒక స్వీట్ బాక్స్ మీకు పంపించాను. ఎవరి పేరు మీద పంపించాను? మీ ఇంటికి అడ్రస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. ఎవరి పేరు మీద పంపిస్తాను నేను పంపిస్తే? చెప్పండి, మీరే చెప్పండి. నేను మీ ఇంటికి స్వీట్ బాక్స్ పంపించాలంటే ఎవరి పేరు మీద పంపిస్తాను? వదిన ఎవరి పేరు మీద పంపిస్తాను నేను పంపించాలంటే? శ్యామ్ పేరే కదా పెట్టేది. ఒకవేళ కృష్ణకు నచ్చిందని కృష్ణ పేరు పెడుతున్నా, తాత నాకెందుకు పంపించిండు అంటాడు. అమ్మా కదా. ఒకవేళ నేను కుట్టికి పంపిస్తే ఏమంటాడు తెలుసా? మీ డాడీ కాబట్టి పంపించాలి అంటాడు. అంటున్నాను కదా. నేను ఎన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఆయన హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాబట్టి. ఇప్పుడు నేను స్వీట్ బాక్స్ ఒకవేళ పంపిస్తే అది ఎవరు తింటారు ముందు? మీరు ఆలోచన చేయాలి. ఎవరు తింటారు ముందు చెప్పండి? ముందు పిల్లలు తింటారు. తర్వాత అది తీసుకునేది మాత్రం హెడ్ కాదు, అక్కడున్న హోమ్ డిపార్ట్మెంట్. అంటే మా కుట్టి తీసుకుంటుంది. ఏంటి మా బాబాయ్ పంపించాడా? ఆయన పేరు మీద పంపించాడా? మా బాబాయ్కి నా మీద ప్రేమ తగ్గిపోయిందని అలా అనుకోరు. అసలు మా బాబాయ్ పంపించాడు. అడ్రస్ కాదు అక్కడ, హెడ్ అదే. కానీ అది అందరూ పొందుకుని ఆనందిస్తారు. అవునా కాదా? శ్యామ్ ఇది నీకొచ్చింది, నువ్వే తినాలి అని అంటామా? ఒకసారి ఓపెన్ గా ఆలోచన చేయండి. మీరు తండ్రిని ఆరాధిస్తున్నారంటే తండ్రి దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీళ్ళు అక్కడక్కడ ఉండే వాళ్ళ, అంతటా ఉండే వాళ్ళ? సర్వాంతర్యామి. ఇప్పుడు ఇది ఒక్కలేక వస్తుందా, అందరికి వస్తుందా? కానీ అడ్రస్ మాత్రం ఆయన. అర్థమైందమ్మా? మీరు చెప్పింది తప్పని కాదు నేను అనేది. మన వర్షము డైవర్షన్ అయ్యాం. మనము ఎవరిని ఆరాధించాలి అంటే మన వర్షన్ ఏమైపోయింది? క్రిష్ అమ్మా వినండి, రైట్, కరెక్ట్ టైంలో వచ్చేసాను. మన వర్షన్ డైవర్షన్ అయిపోయింది. మన మైండ్ సెట్ ఎలాంటిది అంటే ఒక్కసారి మనం ఫిక్స్ అయితే, ఒక డైలాగ్ ఉంది కదా, ఒక్కసారి ఫిక్స్ అయితే అవునా కదా? నవ్వకండి. మన మనస్తత్వం అదే. ఆడు చెప్పింది కదా, మనం వాడి మనస్తత్వం కాదు, అది మనుషుల మనస్తత్వం. అది మన మాట మనమే వినాం. అంత మూర్ఖులం మనం. కానీ దేవుని పిల్లలు అలా ఉండటానికి వీల్లేదు. మన వర్షన్ ఎలా ఉండాలంటే డైరెక్ట్ అయి ఉండాలి. కొడితే కింద పడాలంటారు చూడండి, అలా ఉండాలి. మరొకరు ఏలెత్తి చూపించకూడదు. ఇప్పుడు మన మనసులో ఒకటి ఉన్నదనుకోండి, మరొకరు వచ్చి అది కాదులే మనకి తెలియదు అంటారు. అప్పుడు మనం ఏమైపోతాం? వాళ్ళతో కూడా మనం చెప్పిసుకోవాలని అనిపిస్తుంది. అవునా కాదా? చాలా స్టేజ్లలో కొన్ని విషయాలు కొంతమంది చెప్తున్నప్పుడు అయిపోయిన తర్వాత ఆయన పిలుస్తాను, ఏంటి అట్లా చెప్పామన్నాం అనుకో, ఆయన చెప్పిందంతా ఆయన వెళ్ళిపోయి ఉంటుంది. ఏదో మిస్సింగ్, ఏదో డైవర్షన్లోకి వెళ్ళాము. ఆ డైవర్షన్ బట్టి
మనం మిస్యూజ్ అవుతున్నాం. ఎక్కడో తెలిసిన దేవుణ్ణి ఆరాధించే విషయంలో. దేవుణ్ణి ఆరాధించే విషయంలో మన వర్షన్ ఎలా ఉండాలి అంటే ఓపెన్ గా ఉండాలి. అది డైరెక్ట్ గా ఆయనకే ఉండాలి. అవునా కదా? కొంత నాతో రండి, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ఎనిమిదో వచనం చదవండి అమ్మా. చదవాలమ్మా. అందరూ చూడండి దాన్ని. యెహోవాను నేనే, ఇదే నా నామము, నేనెవనికి నా మహిమను. బాగా మీరు ఆలోచన చేయాలి ఆ వాక్యాన్ని. ఇదే నా నామము, నా మహిమను నేనెవనికి ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు. ఇంకొక మాట కూడా మాట్లాడదాం. ఇంకొక వాక్యాన్ని కూడా చేయండి. అలానే 43వ వచనం మన అధ్యాయం అనుకుంటాను. అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం 43 యెషయా గ్రంథం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు నాకు సాక్షులు. నాకు ముందుగా ఎవరునూ లేరు, నా తర్వాత ఎవరును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. యెషయా గారు దేవుని గురించి ఒకంత సమాచారాన్ని మన ముందు ఉంచాడు. ఇప్పుడు ఇంకొక వచనాన్ని చదువుదాం. అమ్మ, ఈ రెండు విషయాలు మీ మనసులో పెట్టుకోండి. ఈ రెండు వచనాల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానించండి. ఇంకొకటి మీరు ఆలోచింపజేసి ఇంకొక వచనం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. కీర్తన గ్రంథంలోకి రండి. 138వ కీర్తన. కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడో చూద్దాం. 2వ వచనం చదువుతారా? నీ పరిశుద్ధాలయం తండ్రి, నేను నమస్కారం చేయించున్నాను. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. బాగా వినడం. ఇక్కడ ఈ వాక్యంలో ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. ఒక చిన్న ఆత్మీయతను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును, ఎవరి నామం కంటే? కీర్తనకారుడు అంటున్నాడు. ఎవరిని సూచిస్తున్నాడు ఇక్కడ? తండ్రి అయిన దేవుణ్ణే స్తుతిస్తున్నాడు. తండ్రి అయిన దేవుణ్ణే పూజిస్తున్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి పూజిస్తూ ఆయన యొక్క ఔన్నత్యాన్ని మన ముందు చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తే ఏమంటున్నాడంటే, అయినప్పటికీ తండ్రి ఏం చేస్తున్నాడంటే నీ నామము కంటే దేని గొప్ప చేశాడు ఆయన? అమ్మా, దేని గొప్ప చేశాడు? నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాడంట. ఏదో చెప్తున్నాడు, ఇలా మనకు తెలియదని. అవునా కదా? ఇది మామూలుగా చదువుకుంటూ పోతాం. దేవుడట, ఆయన తండ్రి ఆయన పూజిస్తున్నాడు. కింద కూడా ఆయన అన్నాడు, నీ కృపా సత్యమును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నీకంటే, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును ఏం చేశాడంటే, ఇప్పుడు వాక్యం అంటే ఎవరు?
మనమే అలా చెప్పకూడదు. వాక్యం అంటే ఎవరమ్మా? వాక్యం అంటే దేవుడు. రైట్. ఎట్లా చెప్తున్నావు? అది కూడా వాక్యం ద్వారా చెప్పాలి కదా, అవునా కదా? నేను అదే చెప్పాను. మీరు ఏం చెప్తున్నాడంటే సర్వనామం అన్నమాట. ఏది ఉండదు మన మీద. దేవుడు అంటే అసలు ఇంకా పట్టింపే ఉండదు, ఇంకా మళ్ళీ క్వశ్చన్ ఉండదు. వాళ్ళ ముగ్గురు వాళ్ళు చూసుకుంటారు, ఆ దైవత్వంలో చూసుకుంటారు. ఏంటంటే నా పేరు ఎందుకు చెప్పలేదు అంటానికి ఉండదు కదా. ఇప్పుడు మీరు మంచోళ్ళు కాదు అంటే మీరేమనుకుంటారు? కుట్టి అనుకుంటారు, నన్ను కాదులే అనుకుంటారు, అవునా కదా? మనం అంతే అనుకుంటాం కదా. ఒకవేళ పేరు పెట్టంటే బాబాయ్ నన్నే అన్నాడు అనుకుంటారు. అందుకే మనం ఏం చేస్తామంటే వాక్యం ఎవరంటే దేవుడు అంటాం, ఇంకా వాళ్ళకి ఇబ్బందే ఉండదు. అందుకే నేను చెప్పాను మాదంతా సర్వనామం. మనం సూటిగా మాట్లాడాలంటే భయం, ఎందుకంటే దేవుని పిల్లలం కనుక. దేవుడు అని మీరు అన్నారు, అది తప్పే కాదు, అది కూడా కరెక్టే. యోహాను సువార్త 1:1 వచ్చి చదవండి ఒకసారి. వాక్యము దేవుని యొద్ద ఉన్నదంట, వాక్యము దేవుడై ఉన్నదంట. అది వాక్యమే సమస్తమును చేసింది. 14 వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా. చాలా. ఆ వాక్యం ఏమైందంట? ఏమైంది? కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంపూర్ణుడుగా. సంపూర్ణుడుగా అక్కడ ఒక భేదం కనపడుతుంది. ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన వాక్యం. ఎవరైనా? కృపా సత్య సంపూర్ణుడు. ఎవరు వచ్చిన ఆయన? ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు ఎవరు? వచ్చిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువేనా? డౌట్ ఎందుకు మీకు అసలు? ఇప్పుడు మళ్ళీ నేనేమన్నా అంటాను అనుకుంటున్నారేమో. మీరు చెప్పిన దాన్ని బలపరుస్తున్నారు, మీరు చెప్పిన దాన్ని బలపరుస్తున్నారు. దేని తెలిసిన దేవుడు అనే దాన్ని బలపరుస్తున్నారు. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అనేది పక్కన పెట్టండి. వాక్యం ఏమై ఉందంట? దేవుడే అయిందంట. దేవుడు ఎక్కడున్నాడు? ఆది యందు దేవుని యొద్ద ఉండాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం ఏమైందంట? కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే మన మధ్య ఎవరు నివసించారు? నివసించెను. నివసిస్తున్నాడు కదా, నివసించెను. ఫాస్ట్ అయిపోయింది. ఎవరట మన మధ్యలో నివసించింది? ఇప్పుడు మన మధ్యలో అంటే మన మధ్యలో కాదండి. ఇది రాయబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఒక ఆయన వచ్చాడు, ఆయన ఆది యందు అక్కడ ఉన్నాడు, అక్కడున్న ఆయనను, ఆయన దేవునితో ఉన్నాడు. ఆయనకు పెట్టబడిన నామం ఏంటంటే వాక్యము. దేవుడు అంటున్నాడు, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును ఏం చేశాడంటే ఆయన గొప్ప చేశాడు. దేన్ని గొప్ప చేశాడు? దేవుడు వాక్యాన్ని గొప్ప చేశాడు. ఆ వాక్యాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే ఇలా చూస్తున్నాడు. అంతే కదా, గొప్పగా చేస్తే అలానే చూస్తాం కదా. ఒక గొప్ప వ్యక్తిని చూస్తే అలానే చూస్తాం కదా. అలా చూస్తున్నాడు. అలా చూస్తున్న ఆయన ఎవరంటే దేవుడు. చూపించబడుతున్న ఆయన ఎవరంటే ప్రభు. ఆయనే మన కోసం వచ్చాడు. వచ్చినవాడు ఆయన. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాడు మన దేవుడు అని మనం అంటున్నాం. వాస్తవమే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని దేవుడు ఎలా చేశాడంట చెప్పండి? కృపా సత్య సంపూర్ణుడిగా చేశాడు. రైట్. ఇంకా ఏం చేశాడు? ఏం చేశాడు? శరీరధారి కృపా సత్యం అను సంపూర్ణుడిగా చేశాడు. కీర్తన గ్రంథంలో ఏం చెప్పాడు కీర్తనకారుడు? కీర్తనకారుడు ఏం చెప్పాడు? మీకు ప్రాక్టికల్ గా చూపించమంటారా? ఒక్క నిమిషం ప్రాక్టికల్ గా చూపించేనా? రైట్, మీరు అలా ఉన్నాడు. ఒక్క నిమిషం. ఇది సింహాసనం అనుకోండి. ఊరికే ఇక్కడ దేవుడికి వచ్చున్నాడు. దేవుడికి వచ్చి అంతే కదా. ఆయన పరలోకమందు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని మనం చదువుతుంటాం. అది నిజం. ఈయన ఏం చేశాడంటే షెడి ఎవరైనా రావాలి, తొందర రావాలి.
ఈయన ఏం చేశాడంటే, ఆయన కూడా ఈయనతోటి ఉండేట ఈయన ఏం చేశాడంటే, ఆయన కాడికి పోయి బిస్కెట్లు తెమ్మంటే ఈయన ఏం చేశాడంటే పోత బిస్కెట్లు తీసుకొని వచ్చాడు. అది చేశాడు, ఏ పని అయితే చెప్పాడు అది చేశాడు. ఇప్పుడు ఈయన పంపించిన ఆయన ఏం చేశాడంటే, ఇదిగో ఇట్లా కూర్చో. ఇప్పుడు ఈయన ఏడ ఉన్నాడు? ఎవరి మీద ఉన్నాడు? రైటా? రైట్, థ్యాంక్ యూ. రైట్. దేవుని యొక్క మనస్సు ఒక్కింత ఆలోచన చేయండి. తన దగ్గర నుండి తన మాట వినే ఆయన్ని దేవుడి లోకానికి పంపించాడు. ఇది మనం చాలాసార్లు చాలా మంది చెప్పింటారు. మారు మాట్లాడకుండా వెళ్ళాడు. ఎంత దేవునితో కూడా సమానంగా ఉండే ఆయన నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాడు. వెళ్ళి ఏమైతే చెప్పాడో అది చేశాడు. ఎందుకు వెళ్తున్నాడో ఆయనకు తెలుసు, ఈయన ఎందుకు వెళ్ళమన్నాడో ఈయనకు తెలుసు. వెళ్ళాడు. నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. మరలా ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. వాక్యమేనా ఇది? ప్రాక్టికల్ గా దేవుడు ఎక్కడ ఉంచాడంటే, తనకంటే తన దగ్గర ఉండబడిన వాక్యాన్ని ఆయన గొప్పగా చూస్తున్నాడు. మీకు అర్థమైంది ఎప్పుడు యేసు ప్రభు యొక్క స్థానం ఏంటో? అయినప్పటికీ బాగా వినండి, అయినప్పటికీ యేసు ప్రభు ఏం కోరుకుంటాడంటే, ఏం కోరుకుంటాడు చెప్పండి? తండ్రిని మీరు ఆరాధించాలి. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి కదా, మనము అదే చేయాలా? ఇంకే మనం మాకు తెలియదులే, నువ్వు కదా వచ్చింది నీకే ఆరాధిస్తాము అన్నమనుకో, ఆయన ఏమంటాడు చెప్పండి? బాగుంటుందంటారా? లూకాసు వార్త 4:46. లూకాసు వార్త 4:46. నేను ముగించేస్తున్నాను. ఈ మాటలు విన్న తర్వాత మీరు చెప్పాలి, నాకు సమాధానం కరెక్ట్గా రావాలి. 6:46. అమ్మా చదవండి, నువ్వే చెప్పింది కరెక్ట్. నేను చెప్పు మాటల ప్రకారము నేను చేయగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట అంటే అర్థమేంటమ్మా? చెప్పండి. అంటే అర్థమేంటి? అంటే ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? నేను చెప్పింది మీరు చెయ్యాలి. నేను చెప్పింది చేయకుండా, ఇప్పుడు ఆరాధన గురించి మనకు చెప్పింది ఎవరు? ఆరాధన గురించి మనకు చెప్పింది ఎవరు? సమరయస్త్రీతో మాట్లాడింది ఎవరు? యేసు ప్రభు. మనకి తెలుసు సమరయస్త్రీతో మాట్లాడింది యేసు ప్రభు అని. ఎందుకు తెలుసాయంటే మనం ఎక్కువసార్లు అది వింటాం. మరి ఆయన ఆమెతో ఏం చెప్పాడు? మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఇప్పుడు మనం తెలిసి ఆరాధిస్తున్నామా, తెలియక ఆరాధిస్తున్నామా? తెలిసి తెలియక మాట్లాడుతున్నాం. తెలియదులేండి, ఎప్పుడన్నా అంటుంటాం కదా, సరిదిద్దుకోవాలి. ఇప్పుడు తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? తెలుసుకొని నడుచుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యం కూడా ఈరోజు మనల్ని ఈ స్థలానికి నడిపించడానికి కారణం ఏంటంటే, మనం ఏదో ఒక ఆత్మీయతలో ఉన్నాము. ఆ ఆత్మీయతను మనం పరిపూర్ణంగా పొందాలంటే మనము కలిగినది ఏదో మనం తెలుసుకొని సరిచేసుకొని నడుచుకోవాలి. నడుచుకునే దానికి మనకు ఆయన ఏమంటున్నాడు అంటే, ప్రభు అంటున్నాడు, నేను మీకు చెప్పాను కదా. చెప్పాడా లేదా? ప్రభు చెప్పాడా లేదా? ఏమని చెప్పాడు ఆయన? మీరు తండ్రిని ఆరాధించాలి అన్నాడు. తండ్రి ఏం చెప్పాడో తెలుసా? దావీదుకు ఎలా కనపడ్డాడో తెలుసా? తండ్రి ఎలా కనపడ్డాడు ఆయనకి? అయ్యా, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యం ఏంటయ్యా గొప్పగా కనపడుతుంది అన్నాడు. దైవత్వములో ఎంత ఉన్నతమైన పరిస్థితిని మనం చూస్తున్నామో చూడండి. ఇంకొక విషయాన్ని మీకు నేను చెప్పి ముగిస్తాను. ఇంకొక విషయాన్ని, తండ్రి కొడుకు సంభాషణ, కొడుకు తండ్రి సంభాషణ ఈయన కనపడింది కదా. దావీదుకి ఎవరు కనపడ్డాడు? యెహోవా కనపడుతున్నాడు, వాక్యము కనపడుతుంది. బాగా వినండి, అక్కడ యేసు ప్రభు అని రాయలేదా అనగాకండి.
మనం అర్థం చేసుకోవాల్సిన వాక్యం అది. నీవిచ్చిన వాక్యాన్ని, వాక్యం ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. దాన్ని గొప్పగా ఉంచావన్నాడు. ఈ సంభాషణ కనబడుతుంది. కుమారుడేమో తండ్రిని ఆరాధించమంటున్నాడు, కానీ తండ్రి దావీదుకి ఎలా కనపడుతున్నాడు అంటే ఆయన కొంచెం తక్కువ కనపడి ఆయన కంటే గొప్పగా ప్రభు కనపడుతున్నాడు. దైవత్వం. యేసు ప్రభు ఏం చెప్పాడంటే కొత్త శిష్యులకి, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు ఎవరిని పంపిస్తాడు? ఎవరిని పంపిస్తానన్నాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై మీ కొరకు నేను ఎవరిని పంపిస్తానన్నాడు? ఎవరిని పంపిస్తానన్నాడు? ఆదరణకర్తను పంపిస్తాను. పంపించాడా లేదా? పంపించాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడే లేకుండా మనం నడుస్తామా? నడవలేము. అందుకే దేవుని యొక్క ఉన్నత సంకల్పములో ఆది నుండి దేవుడు తన పిల్లలను తన వారి ద్వారా నడిపించాడు, వాక్యం ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు మనల్ని విడవక మనతో ఉండటానికి, నిత్యము ఉండటానికి పరిశుద్ధాత్మని కూడా పంపించాడు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడు? నేను వెళ్తున్నాను మీ దగ్గర ఉండుటకై తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మని ఎందుకు పంపిస్తాను? ఈ విషయాల్లో మనం ఆలోచన చేయాలి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. నమ్ముతారా నమ్మరా? మిమ్మల్ని గట్టిగా నమ్మించాలి. నమ్మితే నమ్ముతున్నాను అంటే, లేకపోతే ప్రార్థన. ఉన్నాడా లేదా? ఉంటే ఇంకొక మాట కూడా చెప్తాను. ముగ్గురు వేరువేరుగా ఉన్నారా? ఒకటిగా ఉన్నారా? వేరువేరుగా ఉన్నారా? ఒకటిగా ఉన్నారా? ఒకటిగానే ఉన్నారు. మన యొక్క విజన్, మన యొక్క మైండ్ సెట్ లో ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దైవికమైన విషయాన్ని ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే మాట్లాడాలి. ఆయన అంటాడు, నేను చెప్పింది మీరు చేయకుండా ఎందుకు ఊరికే ప్రభు ప్రభు అంటారు? ప్రశ్నిస్తున్నాడు. మన జవాబు ఏంటో తెలుసా? అయ్యా నువ్వు ఏం చెప్పావో అదే మేము చేస్తాం అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను చెప్పింది చెయ్యండి అయ్యా, ఎందుకు లేనిపోయింది అన్నట్టు. మీరు లేనిపోనివి కల్పించుకొని మీరు వ్యర్థులు అయిపోతారు. మీరు వ్యర్థులు కాకుండా స్థిరులను యథార్థవంతులుగా కావాలి అంటే వాక్యం ఏమి చెప్పిందో అదే చేయాలి. వాక్యం చెప్పండి మనము ఏది కూడా చేయడానికి వీల్లేదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చెప్పండి, ఫైనల్ గా ఆరాధనకు పాత్రుడు ఎవరు? ఎవరమ్మా? మళ్ళీ దేవుడు అంటున్నారు, తండ్రి. అదే కదా మనం చదువుకుంది, అదే కదా ఉన్నది. ఆయన కోరుకున్నది అదే కదా. నాకు రావలసిన స్తుతులను, స్తోత్రాన్ని మరెవ్వరికి నేను ఇచ్చేవాడను, ఎవరికి అది నాకే రావాలి. ఎంత ఖచ్చితంగా ఆయనని స్థితించే విషయంలో. మీరు నిర్గమకాండం 20 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఏమన్నాడో చెప్పున్నా తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మీరు భూమి మీద ఆయన చూశాడు, ఆయన పరలోకం వైపు మనల్ని ఇంకా అప్పటికి చూపించడానికి ఇష్టపడలేదు. భూమి మీద మీరున్నారు, మీ పరిస్థితి నాకు తెలుసు, మీ ఆలోచన నాకు తెలుసు, మీ యాటిట్యూడ్ నాకు తెలుసు. తెలుసా తెలియదా? వస్తా అక్కడ నుంచి ఏం తెచ్చుకున్నారు? కనాన్ నుంచి వస్తారు. ఆయనమ్మ ఏం తెచ్చుకుంది? తండ్రి దగ్గర నుంచి ఏం తెచ్చుకుంది? దొంగతనంగా విగ్రహాలు తెచ్చుకుందా? ఇది దేవునికి తెలియదా? వీళ్ళు ఏం చేస్తారో తెలుసు. అందుకే చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పాడు. అయితే ఒక ఉన్నతమైన విషయాన్ని ఉంచుతాను, ముగింపులకు వస్తున్నా. దేవుడు సమస్తము తెలిసినప్పటికీ మనుషులు మాత్రం మార్పు రాలేదు. అందుకే నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు స్వభావం వచ్చినప్పుడు దేవుడు ఒకటే ఆలోచన చేశాడు, ఇక మనుషులను ఏమీ చేయలేదు, మనుష్య రూపముగా దేవుడే భూలోకానికి వెళ్ళాలి అని చెప్పి ప్రభువుని పంపించాడు.
అడిగాడు, ఎవరున్నారు నా కోసం పోవటానికి అంటే ఎవ్వరూ రాగా కుమారుడే వచ్చి నేను వెళ్తాను, నేనున్నాను, నన్ను పంపు అంటే పంపించాను. పంపించిన ఆయన ఏమైతే చెప్పాడో అదే చేశాడు. యేసు ప్రభు బోధిస్తూ కూడా నేను చేయు బోధ నాది కాదు అని చెప్తాడు. నేను మాట్లాడేది ఏది కూడా నాది కాదు, ఆయన ఏమని చెప్పాడో అదే చెప్తున్నాను మీకు అని చెప్పాడు. ఎప్పుడు కూడా యేసు ప్రభు సొంతంగా ఏమీ చేయలేదు. ఏం చేసినా తండ్రి చేయమన్నదే చేశాడు, తండ్రి చెప్పిందే చేశాడు, ఆయనే చేశాడు. ఆయనే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన నాకేం ఆజ్ఞాపించాడు అదే మాట్లాడతాడు, మరొకటి మాట్లాడు. పరిశుద్ధాత్మ ఏది పడితే అది మాట్లాడతాడా? ఏమా ఏది పడితే అది మాట్లాడతాడా? మనం మాట్లాడతాం. దేవుని పిల్లల మైండ్ కూడా అలా మాట్లాడతాం. ఒకంత ఆలోచన చేయండి. దైవికమైన విషయాల విషయంలో మనం ఒకంత జాగ్రత్తగా ఉండకపోతే దానికి తగిన ప్రతిపదార్థం మూల్యం మనం చెల్లించాలి. ఒకవేళ ఆ స్థితి కనుక మనకు రాకూడదు అనుకుంటే మనల్ని మనము సరి చేసుకుని ఒక దైవికమైన పరిస్థితుల మధ్య మనం నడుస్తూ మనతో ఉన్న వారిని, మన కుటుంబాన్ని అట్టి స్థితిలోకి నడిపించుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. చాలా అనేకమైన విషయాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అయితే చెప్పడానికి సమయం లేదు కనుక ఒక చిన్న విషయం చెప్పాను. ఏదో చెప్పిన స్వీట్ బాక్స్ గురించి, అంతే కదా, ఒక స్వీట్ బాక్స్ గురించి చెప్పాను. చాలా విషయాలు ఉన్నాయి కనుక మీరు ఆరాధించే విషయంలో ఎవరిని ఆరాధించాలి, ఆరాధనకు పాత్రుడు ఎవరంటే తక్కువ చెప్పేసేయాలి, తండ్రి అని చెప్పేసారి. ఎవరా తండ్రి? యెహోవా. అలాగని యెహోవానే ఆరాధిస్తే యేసుక్రీస్తుని ఆరాధించకూడదంటే దేవుడు చెప్పాడా? మనోరు మాట్లాడే మాటలు కొంతమంది అలా ఉంటారు, మీరు యేసుక్రీస్తుని ఆరాధించాలి అంటారు. యేసుక్రీస్తు ఎక్కడ కూడా తను ఆరాధించమని చెప్పలేదు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాడు. అంటే అర్థమేంటి? ఎక్స్పెషలీ నన్ను చూడవాకండి, నేనేం చెప్పానో అది మీరు చూడండి. దేవుడు ప్రభు ఏం చెప్పాడు అది మనం చేయాలి. కానీ నేను అయ్యా నువ్వైనా ఆయన ఒకటే కదా అనుకోకూడదు. మనం తండ్రి స్థానము తండ్రిదే. అవునంటారా కాదంటారా? తండ్రి స్థానం తండ్రిదే. ఆయన స్థానం ఏదో ఆయన స్థానానికి మన హృదయంలో చోటించి వాక్యాలుగా మనం అడుగుతాం. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగవచ్చు మీరు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? భయపడాల్సిన పని లేదు. భయపడే ప్రశ్నలు ఉన్నాయా? ఏదన్నా అడగవచ్చు చెప్పిన వాక్యాలు. ఏమీ లేవంటే మనము ఆరాధన క్రమంలోకి ముందుకు అడుగుతాం. ఉన్నాయేమో ప్రశ్నలు? ఏమన్నా ఏంటవా ఉంటాయి, కానీ తర్వాత ఇబ్బంది ఏంటి, నేను మాట్లాడతాను. దేవుడి మాట మన వెనుకలో దీవించుగాక. ఆమేన్.